మేడారం జాతరను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నామని చెబుతున్న మంత్రి సీతక్కతో మా ప్రతినిధి సుమ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళ మేడారం జాతరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. సారలమ్మ ఆగమనం కాబోతోంది. సాయంత్రం దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. పగడితరాజు గోవిందరాజు గద్దెల మీదకు ఆశీనులు కాబోతున్నారు. ఇక్కడ ఏర్పాట్లకు సంబంధించి మనతో పాటు ఉన్నారు మంత్రి సీతక్క గారితో మాట్లాడదాం. ఏర్పాట్లకు సంబంధించి ఈ 3 రోజుల పాటు జరిగే ఈ మహా కుంభమేళకు సంబంధించి మనం తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మన తెలంగాణ వన జాతర జన జాతర ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఈ రోజు సారలమ్మ ఆగమనం ఉంది కదా. అన్ని రకాలుగా భక్తులకు వచ్చేటువంటి వాళ్లకు రవాణా వ్యవస్థ గాని, క్యూ లైన్ గాని, దైవ దర్శనం గాని అన్ని ఏర్పాట్లు చేసినాము. ఏ భక్తులు కూడా ఆందోళన చెందొద్దు. ఈ 4 రోజులు దేవుళ్ళందరూ కూడా ప్రజల మధ్య ఉంటారు. ఎవరికి వాళ్ళు స్వీయ క్రమశిక్షణతో వచ్చి దర్శనం చేసుకుంటే మంచి ఈ మహాఘట్టం అనేది మళ్ళా 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడు ఎట్టే టైంలో దాదాపుగా 10,000 మంది దర్శనాలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అందరు క్యూ లైన్లలో నిలబడితే పావు గంట అర్ధ గంటలో మీరు దైవ దర్శనం చేసుకుని ఇంటికి పోవచ్చు. అంటే గత సంవత్సరం అంటే గత జాతరతో పోలిస్తే ఈసారి క్రౌడ్ ఎక్కువగా వస్తుందని ఏర్పాట్లు కూడా బాగా చేశారు. ఆలయ పునర్నిర్మాణం తర్వాత కూడా ఎక్స్పెక్టేషన్ ఎక్కువగా ఉంది. ప్రజల్లో కూడా రావాలనే ఉత్సాహం చూపిస్తున్నారు. సో ఎంత ఎక్స్పెక్టేషన్ ఉంది భక్తుల రాక? ఇప్పటికే 70-80 లక్షల మంది నిన్నటితోనే మా కౌంటింగ్ అయిపోయింది. ఎందుకంటే ఈ గుడి నిర్మాణం మొదలుపెట్టిన కాంచి మొదలైంది. జనాలు లైవ్ లో ఉన్నారు. జనం అంటే జాతర కూడా దాదాపు 40 రోజుల నుంచి అయితే విపరీతంగా లక్షలలో వచ్చారు. లాస్ట్ సండే 7-8 లక్షల మంది వచ్చారు. సో నేను ఇప్పుడైతే దాదాపుగా లక్షలాది మంది ఎక్కడ చూసినా జనాలే ఉన్నారు. ఇప్పుడు ఆ 70-80 లక్షల మంది పాత వాళ్ళు కాకుండా ఈ 4 డేస్ 1.5 నుంచి 2 కోట్ల మధ్య అవకాశం ఉంది. ఈ రోజే చాలా మంది కనబడుతున్నారు. ఇంకా సీతక్క గారు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇప్పపువ్వు లడ్డూని ఇక్కడ మీరు ప్రసాదంగా ఇస్తున్నారంటే చాలా మంది కూడా ఇప్పపువ్వు లడ్డు పట్ల ఆసక్తి చూపిస్తున్నారు తీసుకోవడానికి. సో ఏం చెప్తారు? ఇప్పపువ్వు లడ్డు థాట్ ఎలా? ఇప్పపువ్వు లడ్డు అనేది మా ఆదివాసీ ఆహారం. మాకు ఇప్పపువ్వు లడ్డు తినడం మూలంగా శారీరకంగా హెల్దీగా ఉంటాం, ఆకలి తీర్చుకుంటాం. ఇప్పకాయతోటి నెత్తికి నూనె పెట్టుకున్నాం, వంట కూర చేసుకున్నాం, ఇంట్లో దీపం కూడా పెట్టినాం. ఒక ఇప్ప చెట్టు అనేది మాకు కుడుము లెక్క లడ్డు చేసుకొని తిన్నాము. మా పెద్దలు సారా చేసుకొని తాగిండ్రు, మేము ఏంపుకొని తిన్నాం. లడ్డు అంటే కుడుములాగా తిన్నాం. మరి అట్లనే ఇప్పపువ్వును కాగబెట్టుకొని కూడా ఛాయ్ లెక్క కూడా మొన్ననే క్యాబినెట్ మా సోదరులకు అందరికి ఛాయ్ తాగిచ్చినాం. కాయ వచ్చిన తర్వాత ఆ కాయను గానుగు పట్టితే అది ఇంట్లో ఒకప్పుడు మార్కెట్ వ్యవస్థతో మాకు సంబంధం లేనప్పుడు అదే జుట్టుకు రాసుకునేది, అదే కూర వండుకునేది, అదే నూనెతోటి ఇంట్లో చిప్పలో మరి గుడ్డ తోటి వత్తి తయారు చేసుకొని దీపం పెట్టుకునేది. ఒక చిన్న క్వశ్చన్ ఏంటంటే ఏఐ టెక్నాలజీతో చాలా అప్డేటెడ్ గా ఇక్కడ ఏర్పాట్లు జరిగినట్లు చెప్తున్నారు, చెప్పరా? అవును, ఈ బొమ్మలన్నీ కూడా మరి ఆ టెక్నాలజీ తోటి 7,000 బొమ్మలు చెక్కినాము. మీరు ఇదే చూస్తున్నారు, కానీ లోపల బయట అద్భుతంగా మా జీవన శైలి, మా దేవుళ్ళు, మా గొట్టు గోత్రాలు అన్నీ కూడా 3 నెలలలో కంప్లీట్ చేసినాం. ఇంకా కొన్ని అక్కడక్కడ ల్యాబ్స్ గ్యాప్స్ ఉన్నాయి. అవి కూడా మళ్ళొక 3 నెలలైనా పర్వాలేదు. అద్భుతంగా మినీ మేడారంలోపు ఇంకా మీరు చూస్తారు. సంకల్పం సీఎం రేవంత్ రెడ్డి గారు పెట్టుకున్నారు. వారు కూడా ఈ ప్రాంతంలో ఉన్న భక్తి బంధం భావోద్వేగంతో కుటుంబ సమేతంగా వచ్చి గుడి ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. టోటల్ మా కేబినెట్ సోదరులందరూ వచ్చారు. మా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు కూడా పొంగులేటి గారు నిరంతరం పర్యవేక్షణ చేశారు. మా సోదరిమణి సురేఖక్క గారు, మరి మా ట్రైబల్ మినిస్టరు, మా కలెక్టరు, ఎస్పీ, ఇతర అధికారులందరూ కూడా సహకరించారు. మంత్రి సీతక్క మాటల్లో మనం విన్నాం కదా, మినీ మేడారం జాతర వరకు ఉన్న పనులు కూడా కంప్లీట్ చేస్తామని చెప్తున్నారు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈసారి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి కాబట్టి క్రౌడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. దానికి తగిన ఏర్పాట్లు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని చేశామని కూడా సీతక్క చెప్తున్నారు. కెమెరా పర్సన్ సాయి చింతో, సుమా.